ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలిశారు. సీఎం రేవంత్ వెంట వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతో పాటు పార్టీ హైకమాండ్ తోనూ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికలపై ఆయన చర్చించే అవకాశాలున్నాయి. ఇక రేపు నాగ్పూర్లో జరగనున్న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు నామినేటెడ్ పదవులతో పాటు 6గురిని మంత్రివర్గంలో తీసుకునే విషయంపైన రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 6 ఎమ్మెల్సీ పోస్టులకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటన్నిటిపై రేపటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. మొత్తానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12:30కు ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. కాసేపటి క్రితమే ఇటు ప్రధానమంత్రి మోదీని కూడా మొదటిసారి ఇటు ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా మర్యాదపూర్వకంగా కూడా మోడీని కలిశారు. ఇటు మోడీని ప్రస్తుతం కలిసి కూడా విభజన హామీలకు సంబంధించి అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా చర్చిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. గతంలో 2013కు సంబంధించి కూడా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం పైన కూడా విభజనకు సంబంధించిన హామీలు కూడా ఇచ్చారు. కానీ ఆ హామీలు ఇంకా నెరవేరని పరిస్థితుల్లో కూడా 10 సంవత్సరాలు అవుతున్నా కానీ నెరవేరని పరిస్థితుల్లో ఈ రోజు మర్యాదపూర్వక భేటీలో కూడా ఇటు విభజన హామీలకు సంబంధించి అదేవిధంగా బకాయిలకు రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు 450 కోట్లకు పైగా కూడా బకాయి ఉన్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించిన నిధుల విషయంపై కూడా ప్రధాని మోడీని అడిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు రేపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా నాగపూర్కు వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కూడా. ఇదిలా ఉంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పటికే 11 మంత్రులు ఉన్న నేపథ్యంలో ఇంకా 6గురు చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. 6గురు మంత్రులు ఎవరనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం రేపు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఒక్క మంత్రి కూడా లేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలకు సంబంధించే నాయకులు ఉండే అవకాశం కనిపిస్తా ఉంది మంత్రివర్గంలో. మరోవైపు ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా 6 ఎమ్మెల్సీ స్థానాలు కూడా త్వరలో ఖాళీగా పోతున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో కూడా రేపు ఏఐసిసి అగ్రనేతలు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అదేవిధంగా కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. భేటీలో ఈ 6గురు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఎవరిని పోటీలో ఉంచాలి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇటీవల ఖాళీ అయినటువంటి 54 మందికి పైగా ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల గురించి కూడా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. టికెట్ రాకుండా కూడా టికెట్ ను త్యాగం చేసిన వారికి మొదటగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఆ టికెట్ రాని వారికి, త్యాగం చేసిన వారికి మొదటి దఫా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంది. మరోవైపు మంత్రివర్గంలో కూడా ఇటు ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి కూడా 3 ఇచ్చి ఆ తర్వాత మరో 3 పార్టీ కోసం కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వారి కోసం మంత్రి పదవిని కట్టబెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న గ్రేటర్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మంత్రివర్గ విస్తరణతో పాటు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.